అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచారం వీడియోకి స్వాగతం. నేను ఇంతకుముందు చెప్పినట్టు నా స్వామివారి దర్శనం గురించి అండ్ సెక్యూరిటీ గురించి చెప్పాను. ఉదాహరణకు చెప్పాను, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వగైరా. అది కార్పొరేట్ సెక్యూరిటీ. మేము చెప్పింది ప్రొటెక్షన్, రక్షణ, స్పెషల్ ప్రొటెక్షన్, ప్రత్యేక రక్షణ గురించి చెప్పాం. అదృశ్య రూపంలో ఉంటారు ఆ సెక్యూరిటీ. అంటే మీకు తెలియజేయడానికి అది సెక్యూరిటీ అని చెప్పాను. ఉదాహరణకి రక్షణ, ప్రత్యేక రక్షణ, అది అదృశ్య రూపంలో ఉంటారు. ఎవరికైతే చెప్తామో 90% వారికి అమల్లోకి వస్తుంది. వారి అనుభవం తెలియజేశాక వారికి పూర్తిగా అమల్లోకి వచ్చేసినట్టు. ఇప్పుడు మీకు సుమారుగా ఒక అరగంట కింద నేను చెప్పడం జరిగింది ఇది ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు నాకు ఆ స్పష్టత ఇచ్చారు స్వామివారు. ఎంత స్పష్టత ఇస్తారంటే, నేను ఏం చెప్పాలంటే, నాకు ఈ జన్మకి ఏం కావాలి చెప్పండి. ఇట్లా చెప్పేది లేదు. ఆ ప్రత్యేక రక్షణ గురించి వారి దర్శన భాగ్యం నాకు లభించింది ఇప్పుడే. అది చూసి చాలా ఆనందపడుతున్నాయని, నేను ఆశ్చర్యం, ఆనందం అనిపించింది నాకు. వెంటనే రికార్డ్ చేసేయాలనిపించింది వీడియో. అందుకు వెంటనే రికార్డ్ చేసేస్తున్నాను చిన్న వీడియో. వారు స్వామివారి ఆదేశం మేరకు ఆ రక్షణ ఎప్పటికీ ఉంటుందన్నమాట. అది అదృశ్య రూపంలో ఉంటుంది ఆ రక్షణ. అది ఇంత భాగ్యం చూడండి, వారి దర్శన భాగ్యం లభించడం. ఇట్లా పెట్టాను లేదో వీడియో ఇప్పుడే చూద్దామని వారి దర్శనం అయింది. అందుకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ప్రత్యేక రక్షణ అంటాం, స్పెషల్ ప్రొటెక్షన్. ఇది అతి కొద్ది మందికి చెప్తాం మేము. అందరికీ ఎందుకు చెప్తున్నాం అంటారు. దాని వివరణ ఇవ్వాలి స్వామివారి వాళ్ళకి. ఫలానా ఇదని చెప్పి చెప్తాం మేము. వారికి నచ్చితేనే, వారికి అది తృప్తి చెందితేనే ఆ రక్షణ కల్పిస్తారు. లేకపోతే ఆ రక్షణ ఉండదు. అంత సులభంగా లభించే ఆ రక్షణ ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో వారు కూడా ధన్యులు అవుతారు నా ఉద్దేశంలో. అది అంత ఈ దగ్గరికి రాలేరు 3 అడుగుల లోపల వారు. వారికి విడిచిపెట్టాలంటే విడిచిపెడతారు, లేదా శిక్షార్హులు చేయాలంటే శిక్ష అనుభవించాల్సిందే. వారికి శిక్ష విధిస్తారు వారికి. ఈ సమాచారం కొంత ఇవ్వాలనిపించింది ఇప్పుడే చూశాను కాబట్టి నాకు ఆనందపడుతుంది. నేను ఈ సమాచారం ఇస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వామివారం వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ఆ రక్షణ ఎవరైతే కల్పిస్తున్నారో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.